ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఈ ధనుర్మాసంలో ఈ వీడియో చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అదేంటంటే తిరుమల శ్రీవారి ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి సేవలు జరుగుతాయి మీ అందరికీ తెలుసా? తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూసేయండి. ప్లీజ్ అండి, ముందుగా లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ప్లీజ్ అండి. సో తిరుపతిలో స్వామివారికి ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ ఎంత నుంచి నైట్ ఎంత వరకు ఏ సేవలు జరుగుతాయో నేను ఈ వీడియోలో వివరిస్తున్నానండి. చూసేయండి. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 గంటల పాటు జరిగే నిత్య సేవల వివరాలు ఇక్కడ చెప్తున్నానండి. అంటే వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం 1000 ఏళ్ళుగా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు, అంటే కొనసాగుతున్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఉదయకాల సేవలు, అంటే మేల్కొలుపు మరియు అలంకరణ. అది తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అంటే కౌసల్య సుప్రజ రామ అంటూ ప్రాచీన శ్లోకాలతో స్వామివారిని మేల్కొలుపుతారు. బంగారు తలుపులు తెరిచి స్వామివారి ముఖాన్ని మృదువుగా తుడుస్తారు. తర్వాత మొదట వేడి 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 పాలను నివేదిస్తారండి. ఇది మొదటి సేవ 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు అయిపోయిన తర్వాత తోమాల సేవ, అంటే సుమారు 100 అడుగుల పూలమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. దీనివల్ల గర్భాలయం ఒక పరమపదంగా మారుతుంది. ఉదయం 5 గంటలకు కొలువు సేవ అంటారండి. అంటే స్వామివారు కొలువు తీరుతారు అంటే అర్చకులు నిన్నటి ఆదాయ వ్యయాల లెక్కలు, అలాగే పంచాంగ శ్రవణం, అంటే నేటి పంచాంగ విశేషాలు స్వామివారికి చదివి వినిపిస్తారంట. ఇది ఉదయం 5 గంటలకి కొలువు సేవ అంటారంట. ఉదయం 7 గంటలకు మొదటి నైవేద్యం సమర్పిస్తారంటండి. ఆ నైవేద్యంలో పొంగల్, పులిహోర, దద్దోజనం మరియు లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా పెట్టారంట. ఇవి ఉదయకాలం సేవలు. తర్వాత పగటి సమయం, అంటే ప్రజా దర్శనం మరియు రాజభోజనం సమయాలేంటో చూద్దామండి. సర్వదర్శనం దాదాపు 24 గంటల పాటు, అంటే తెల్లవారుజామున 3:30 నుండి మరుసటి రోజు 1:30 వరకు 1 గంట 30 నిమిషాల వరకు కూడా భక్తుల కోసం తలుపులు తెరిచే ఉంటాయి. సో ఇదైతే మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం ఇప్పటికీ దర్శనానికి వెళ్తూనే ఉంటాం. అంటే మనకి దర్శనం టైమింగ్స్ 3:30 నుంచి, ఈరోజు మొదలై 3:30 నుంచి మరుసటి రోజు 1 గంట 30 వరకు కూడా స్వామివారికి దర్శనం చేసుకుంటూనే ఉంటాం మనం. భక్తుల కోసం తలుపులు తెరిచే ఉంటాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రాజభోజనం పెడతారండి. అంటే పవిత్రమైన అగ్నిపై చేసినటువంటిది బంగారు పాత్రలో వండిన అన్నం, పిండి వంటలు మరియు మధుర పదార్థాలను స్వామివారికి సమర్పిస్తారంటండి. ఇది మధ్యాహ్నం 12 గంటలకు. తర్వాత సాయంత్రం మరియు రాత్రి సేవలు, దీపారాధన మరియు విశ్రాంతి. ఈ సేవలు, ఈ టైమింగ్స్ ఏంటో చూద్దామండి. అది సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, వేలాది దీపాలతో ఆలయం వెలిగిపోతుందండి. ఇది సాయంత్రం 6 గంటలకు. స్వామివారిని బంగారు బోయలలో ఉంచి సేవ నిర్వహిస్తారండి. ఇది సాయంత్రం 6 గంటలకి. తర్వాత రాత్రి 7 గంటలకు సాయంత్రపు నైవేద్యం సమర్పిస్తారంటండి. తర్వాత రాత్రి 1 గంటన్నరకు ఏకాంత సేవ, స్వామివారికి ఏకాంత సేవ రాత్రి 1 గంటన్నరకి అండి. అప్పటి వరకు భక్తులకు దర్శనానికి వదులుతూనే ఉంటారండి. ఇది రోజులలో చివరి సేవ అన్నమాట. ఏకాంత సేవ అనేది ఆ రోజుకి చివరి సేవ. అంటే ఏకాంత సేవ ఎలా చేస్తారంటే ఒక అర్చకుడు మాత్రమే గర్భాలయంలో ఉంటారంట. అన్నమాచార్యులు జోలపాటలు పాడుతూ బంగారు పాన్పుపై స్వామివారికి విశ్రాంతి కల్పిస్తారు. స్వామివారు సరిగ్గా 1 గంట సేపు నిద్రపోతారంటండి. ఆపై మళ్ళీ భక్తులకు దర్శనార్థం మళ్ళీ మనకి సేవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది మనకి ఈ ఏకాంత సేవ అనేది చివరి సేవ. స్వామివారు ఆపై మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో తదుపరి రోజు మొదలవుతుందండి. ఇది స్వామివారి రోజువారీ సేవలు అనమాట. తెల్లవారి నుంచి రాత్రి వరకు, అంటే మనకి తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాత సేవ. సుప్రభాత సేవ అంటే స్వామివారిని మేల్కొల్పడం.
మళ్ళీ ఉదయం 5 గంటలకి కొలువు. కొలువు అంటే దైనందిన లెక్కలు మరియు పంచాంగ వివరాలు, ఆ రోజుకి సంబంధించిన విశేషాలన్నీ అర్చక స్వామిని వారికి, వెంకటేశ్వర స్వామి వారికి వివరిస్తారు. దాన్ని కొలువు అంటారు. ఇది ఉదయం 5 గంటలకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యం. మధ్యలో 7 గంటలకి స్వామివారికి తెల్లవారి ప్రసాదం కూడా పెడతారు. తర్వాత దీన్ని మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యం రాజభోజనం అంటారండి. తర్వాత మళ్ళీ సాయంత్రం 7 గంటలకు పెడతారు. మళ్ళీ రాత్రికి 1:30కి ఏకాంత సేవ, అంటే స్వామివారి పవలి నిద్ర అనమాట. సో చూశారు కదండి, ఇలా రోజువారీ స్వామివారికి జరుగుతుంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే స్వామివారికి ఏ ఏ ప్రసాదాలు పెడతారు దానిపై కూడా ఒక వీడియో చేశానండి. మీకు అది చాలా నచ్చుతుంది, తెలుసుకోవాలని ఉంటుంది కదండి ఏ ఏ ప్రసాదాలు పెడతారని. ఆ వీడియో లింక్ని ఈ వీడియో చివర ఇప్పుడు మీకు ఎండ్ కార్డ్ వస్తుంది, చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. ఓం నమో వెంకటేశాయ.